యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. గలిలయకు ఎదురుగా నుండి దేశము ఏది? జవాబు: గలిలయకు ఎదురుగా నుండి దేశము గెరసీనీయుల దేశము. 2. యేసు గెరసీనీయుల దేశము ఒడ్డుకు దిగినప్పుడు ఎదురుగా వచ్చినవాడు ఎలాంటివాడు? జవాబు: యేసు గెరసీనీయుల దేశం ఒడ్డుకు దిగినప్పుడు ఎదురుగా వచ్చినవాడు దయ్యము పట్టినవాడు, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో ఉండువాడు, ఇంటిలో ఉండువాడు కాడు. 3. దయ్యము పట్టిన వానిలోనున్న అపవిత్రాత్మకు యేసు ఏమని ఆజ్ఞాపించెను? జవాబు: యేసు దయ్యము పట్టిన వానిలోనున్న అపవిత్రాత్మను ఆ మనిషిని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించెను. 4. యేసు దయ్యము పట్టిన వానిలోనున్న అపవిత్రాత్మను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మ యేసుతో ఏమనెను? జవాబు: దయ్యము పట్టిన వానిలోనున్న అపవిత్రాత్మ యేసును చూచి కేకలు వేసి యేసు ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసెను. 5. ఆ మనిషిని దయ్యము పట్టినప్పుడు ఆయనను ఏ విధంగా బంధించేవారు? జవాబు: ఆ మనిషిని దయ్యము పట్టినప్పుడు గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ బంధించి కావలియుందురు. 6. ఆ మనుషుని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ బంధించినను ఆ అపవిత్రాత్మ ఏం చేసేది? జవాబు: ఆ మనిషిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ బంధించినను వాడు ఆ బంధకములను తెంపి అతనిని అడవిలోనికి తరుముకొని పోయేటిది. 7. యేసు నీ పేరేమని అడుగుగా ఆ దెయ్యము ఏమి చెప్పెను? జవాబు: తన పేరు సేన అని ఆ దెయ్యము యేసుతో చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.